Hi students, welcome to 9th and 10th biology classes. So today's our topic 10th class chapter number 4 excretion the wastage disposing system lessons లో మనం ఈరోజు డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. సో ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్వాల్వ్స్ 4 stages: glomerular filtration, tubular reabsorption, tubular secretion, formation of hypertonic urine. So mainly how many processes are there, how many stages are there present in the urine formation? Glomerular filtration, tubular reabsorption, tubular secretion, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. సో గ్లోమిరులార్ ఫిల్టరేషన్ అనేది మెయిన్గా ఈ గ్లోమిరులస్లో జరుగుతూ ఉంటుంది. ఈ గ్లోమిరులస్లోనికి బ్లడ్ అనేది ఎట్లా వస్తుందంటే మనకి ఈ అయోటా ద్వారా ఇది ఉంది కదా మనకి, సో రీనల్ ఆర్టరీ. సో దీన్ని మనము ఏమంటారమ్మా, దీన్ని గ్లోమెరులార్ బౌమన్స్ క్యాప్సూల్. సో నేను మనం డయాగ్రామ్లో చూసుకున్నాం కదా, మనకి మెయిన్గా 2 ఉంటాయి కదా, అవి ఏంటవి, రీనల్ ఆర్టరీ ఉంటుంది, తర్వాత పోస్టీరియర్ వీనా కావా ఉంటుంది, సో డార్సల్ అయోటా. సో దీని ద్వారా మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కిడ్నీకి కూడా, అంటే హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆల్ పార్ట్స్కి పాస్ అవుతుంది త్రూ కిడ్నీకి కూడా అనమాట, కిడ్నీలోకి కూడా వెళ్తుంది అనమాట. కిడ్నీకి కూడా మనకి ఆక్సిజన్తో డిపెండ్ అయ్యి ఎన్నోటువంటి జాబ్స్ జరగాలి కదా, వర్క్స్ జరగాలి కదా. సో దానికి అవసరమైనటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఒకసారి గ్లోమెరులర్స్లోనికి అయోటా ద్వారా వెళ్తుంది అనమాట. సో బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ రీనల్ ఆర్టరీ టు గ్లోమెరులస్. బ్లడ్ అనేది ఎక్కడికి ఫ్లో అవుతుంది, దేని ద్వారా, రీనల్ ఆర్టరీ ద్వారా గ్లోమెరులస్కి చేరుతుంది. బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ రీనల్ ఆర్టరీ దీన్ని ఏమంటారు, రీనల్ ఆర్టరీ. ఈ రీనల్ ఆర్టరీ ద్వారా మనకి గ్లోమెరులస్కి వచ్చి చేరుతుంది, అక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో త్రూ ఎఫరెంట్ ఆర్టీరియోల్. సో దీన్ని మనం ఏమంటారంటే ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేసి అంటాము. So observe the figure 7. Glomerular filtration in nephron and try to answer the following question. Which arteriole has more diameter, efferent or efferent? సో మనకి ఈ ఇన్సైడ్ వచ్చేది ఏంటి, మనకి ఎఫరెంట్ కదా. సో ఇన్సైడ్ వచ్చేటటువంటి దాంట్లో మనకి డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే అక్కడ మనకి అల్ట్రా ఫిల్టరేషన్ జరగడానికి అవసరమైన ప్రెజర్ కోసము మనకి ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది ఎక్కువగా డయామీటర్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎఫరెంట్. సో ఇన్సైడ్ వచ్చేదాన్ని ఎఫరెంట్, ఏఎఫ్ఎఫ్ఈ అంటారనమాట. సో దీని యొక్క డయామీటరు ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్కి అవసరమైన అల్ట్రా ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరగాలి కదా. సో దానికి అవసరమైనటువంటి ప్రెజర్ని ఇది ప్రొడ్యూస్ చేయడం కోసం. సో ఇది వచ్చేసి ఎఫరెంట్. ఇక్కడ నుంచి మనకి బ్లడ్ అనేది కొంత ఫిల్టర్ అయిన తర్వాత ఇది దీని ద్వారా ఫ్లో అవుతుంది అనమాట. సో అర్థమవుతుంది కదమ్మా. What are the substances that are filtered into the glomerulus? What are the substances? Mainly waste molecules, nutrient molecules, వాటర్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట గ్లోమెరులస్లో. తర్వాత మనకి ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్. సో ఇదే ఎక్కడిది, మనకి గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అనేది ఇక్కడ చిన్నటువంటి బాక్సులో కూడా ఇచ్చారు చూసారా, గ్లోమెరులర్ ఫిల్టరేషన్, ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్, ట్యూబ్యులర్ సెక్రేషన్. సో ఇది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో గ్లోమెరులర్ ఫిల్టరేషన్. Blood flows inside the glomerulus under the influence of pressure due to the narrowness of efferent arteriole. As a result, it undergoes pressure filtration or ultrafiltration. సో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, వేస్ట్ మాలిక్యూల్స్, న్యూట్రియంట్ మాలిక్యూల్స్ అండ్ వాటర్ ఇవి మనకి ఫిల్టర్డ్ అవుట్ అండ్ ఎంటర్ ఇన్ టు ద బౌమన్స్ క్యాప్సూల్. సో బౌమన్స్ క్యాప్సూల్లోనికి ఇవి ఎంటర్ అవుతాయి అనమాట. సో కాబట్టి గ్లోమెరులస్లో మనకి ఏమేమి ఫిల్టర్ అవుతాయంటే వేస్ట్ మాలిక్యూల్స్, న్యూట్రియంట్ మాలిక్యూల్స్ అండ్ వాటర్ అనేది కొంత ఫిల్టరేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి అమ్మ, ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్. సో ద పెరిట్యూబ్యులర్ capillaries around PCT proximal convoluted tubule reabsorb all the useful components of primary urine such as glucose, amino acids, vitamin C, potassium, calcium, sodium,
క్లోరైడ్స్ అండ్ 75% ఆఫ్ ద వాటర్. అంటే ఒక్కసారి ఈ యొక్క గ్లోమిరులస్లో నుంచి తర్వాత ఈ మాల్ఫిజన్ ట్యూబ్యూల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫిల్టర్ అయిపోయినటువంటి బ్లడ్ ఉంటుంది కదా మనకి, యూరిన్ అనేది ఇక్కడికి వస్తుంది ఫిల్టర్ అయిన తర్వాత. సో అదేమవుతుందంటే ఇక్కడ మళ్ళీ తిరిగి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, దాన్ని ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ అంటారు. సో అక్కడ మళ్ళీ తిరిగి ఏం రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది, అది గ్లూకోజ్ని, అమైనో యాసిడ్స్ని, విటమిన్స్, అంటే వాల్స్లో నుంచి ఇవన్నీ మళ్ళీ తిరిగి ఫిల్టరేషన్ అయిపోయి ఈ వాల్స్లో ఉన్నటువంటి బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ బాడీలోకి రీచ్ అవుతుంటాయి. ఇంకా రిమైనింగ్ వాటర్ అనేది మాత్రమే మనకి ఎక్కడికి వెళ్తుంది అనమాట, నెక్స్ట్ ప్రాక్సిమల్ నుంచి డిస్టల్ కన్వల్యూట్ హెన్లీ లూప్ ద్వారా డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వచ్చి అక్కడ మళ్ళీ తిరిగి రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా కూడా మన బాడీకి అవసరమైనటువంటి ఈ పొటాషియం కానీ, సోడియం కానీ, క్లోరైడ్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వాల్స్ ఆఫ్ ఆ ట్యూబ్ ద్వారా మళ్ళీ బ్లడ్లోనికి చేరతాయి. అంటే చేరి ఇట్లా ఎందుకు ఇన్ని రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది అంటే మన బాడీలో ఇవన్నీ పర్సంటేజ్లు అనేది ప్రాపర్ కరెక్ట్గా ఉండాలన్నమాట. హై అయినా డిసీజే, లో అయినా డిసీజే, కాబట్టి ఆ బ్యాలెన్స్ చేసుకోవటం కోసము ఇదేం చేస్తుందంటే మనకి 2 సార్లు రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతాయంటాను ట్యూబ్యూల్స్లో. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ చేసుకొని కేవలము మన బాడీకి ఇది పాయిజనస్, ఇది ఎక్సెస్ అనుకున్నది మాత్రమే ఈ యొక్క తిరిగి మనకి గాల్ బ్లాడర్లోనికి చేరుతుంది అనమాట. అర్థమవుతుందా? సో అక్కడ మనకి ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ చూసుకున్నట్లయితే ఫిల్టర్ రేట్ ఫ్రమ్ గ్లోమిరులార్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రైమరీ యూరిన్ విచ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద blood in chemical composition except the presence of blood cells passes into proximal convoluted tubule. సో ఇక్కడ మనకి ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్లోకి వచ్చినటువంటి ఆ మెటీరియల్ అయితే ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మెటీరియల్ అది యూరినే, కాకపోతే ఇది ఆల్మోస్ట్ ఇది బ్లడ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. బ్లడ్లో మనకి ఏ కాంపోనెంట్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అదే కంపోజిషన్, కెమికల్ కంపోజిషన్ అనేది ఈ లిక్విడ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ మనకి బ్లడ్లోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఇక్కడ బ్లడ్ సెల్స్ ఉండవు. రిమైనింగ్ కెమికల్ కంపోజిషన్ అంతా కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బ్లడ్ అని చెప్తున్నాడు. యూజ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్రైమరీ యూరిన్ ఆర్ రీఅబ్జర్వ్డ్ ఇంటూ పెరిట్యూబ్యులర్ నెట్వర్క్. సో ఇక్కడ కూడా మనకి తిరిగి అవసరమైనటువంటి సబ్స్టెన్సెస్ అనేది మళ్ళీ మనకి ఈ ప్రైమరీ యూరిన్ అనేది, దీన్నే మనం ప్రైమరీ యూరిన్ అని కూడా అంటారు, ఇది మళ్ళీ పెరిట్యూబ్యులర్ నెట్వర్క్లోనికి రీఅబ్జర్వ్ చేయబడుతుంది. సో ఇఫ్ యూ డ్రింక్ మోర్ వాటర్ విల్ యూ పాస్ మోర్ యూరిన్. సో జనరల్గా ఇది మనం జరుగుతుంది అనమాట. మనం ఎక్కువ వాటర్ని డ్రింక్ చేస్తే ఖచ్చితంగా మన యూరినేషన్కి ఎక్కువ సార్లే వెళ్తూ ఉంటాం. కాకపోతే మనం ఏదన్నా మరీ డ్రై కండిషన్స్లో, వెదర్ కండిషన్లో ఉన్నప్పుడు, కొంచెం స్వెట్టింగ్ అలా వచ్చినప్పుడు, తర్వాత మనం ఏదైనా ఓవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది. అలా కాకుండా మనం రిలాక్స్గా ఉండి ఎక్కువ వాటర్ డ్రింక్ చేస్తే ఖచ్చితంగా మనం మోర్ టైమ్స్ యూరిన్కి అనేది వెళ్తూ ఉంటాము. తర్వాత కొన్ని షుగర్ డిసీజెస్ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి తేడాగా ఉంటుంది అనమాట. నార్మల్ పర్సన్కి ఒకలాగా ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ క్లైమేట్ కండిషన్, బాడీ టెంపరేచర్, బాడీ యొక్క ఉండేటటువంటి పొజిషన్, వీటన్నిటిని డిపెండ్ అయి ఉంటుంది. సో వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ రీఅబ్జర్వ్డ్ ఇన్ పెరిట్యూబ్యులర్ నెట్వర్క్ ఇన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం ఏమేమి ఉంటాయి, మళ్ళీ తిరిగి ఏమేమి అబ్జర్వ్ చేయబడతాయి ప్రైమరీ యూరిన్లో నుంచి అని అంటున్నాడు. గ్లూకోజు, అమైనో యాసిడ్స్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, సోడియం, క్లోరైడ్, 75% ఆఫ్ వాటర్ అనేది తిరిగి ఈ పీసీటీలో తిరిగి రీఅబ్జర్వ్ జరుగుతుంది అనేది రెండో క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. తర్వాత అక్కడి నుంచి థర్డ్ ప్రాసెస్లోకి యూరిన్ వెళ్తుంది, దాన్ని ట్యూబ్యులర్ సెక్రెషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ట్యూబ్యులర్ సెక్రెషన్. సో ఆఫ్టర్ రీఅబ్జార్ప్షన్ ఇన్ పీసీటీ రీజియన్ ద యూరిన్ ట్రావెల్స్ త్రూ ద, సో ఇక్కడ మనకి ఈ పీసీటీలో మనకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఈ రిమైనింగ్ ఈ వాటర్ ఏమవుతుందంటే లూప్లోకి వెళ్తుంది, దాన్ని హెన్లీ లూప్ అంటాం కదా. సో ఇక్కడికి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో నుంచి ఈ యూ షేప్ ఇక్కడ ఉన్న దాన్ని మనం హెన్లీ లూప్ అనేసి అంటాము. ఈ హెన్లీ లూప్ అయిపోయిన తర్వాత దీన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేసి అంటాము. సో ఇక్కడ నుంచి ఇదేమవుతుంది, మళ్ళీ తిరిగి హెన్లీ లూప్లోకి వస్తుంది అనమాట. సో డీసీటీ, హెన్లీ లూప్ నుంచి డీసీటీకి, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వెళ్తుంది. సో హియర్ సమ్ అదర్ వేస్ట్ లైక్ ఎక్స్ట్రా సాల్ట్స్, అయాన్ ఆఫ్ పొటాషియం, సోడియం, క్లోరైడ్, హైడ్రోజన్, సో ఈ H+ ions ఇవన్నీ కూడా సెక్రెటెడ్ ఫ్రమ్ పెరిట్యూబ్యులర్ క్యాపిలర్స్ ఇంటూ డీసీటీ. సో ఇట్ ఈస్ అక్కర్ మోస్ట్లీ ఇన్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ విచ్ ఈజ్ ఆల్సో సరౌండెడ్ బై పెరిట్యూబ్యులర్ capillaries. So this maintenance of proper concentration of pH of the urine, smaller amount of tubular secretion also takes place in the
ఏరియా ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఈ ఒక్కసారి మనకి హెన్రీ లూప్లోనికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోకి వెళ్తుంది. ఈ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇంకొన్ని వేస్టెస్ ఉంటాయి కదా, సమ్ అదర్ వేస్ట్ లైక్ ఎక్స్ట్రా సాల్స్, అయాన్స్, ఇవన్నీ కూడా సెక్రెటెడ్ ఫ్రమ్ పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్ ఇంటూ డీసీటీ. సో ఇక్కడ మనకి ఇందాక మనం ఏం చెప్పాం, రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది కదా, జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అక్కడ ఇంకేదైనా బాడీ అబ్జర్వ్ చేసుకొని ఇంకేదైనా అక్కడ వేస్ట్ సాల్ట్స్ కానీ అలాంటివి ఉంటే కనుక అవి మళ్ళీ తిరిగి దీంట్లోకి మనకి హెన్లీలోనికి రిలీజ్ అవుతాయి అన్నమాట, సెక్రెటెడ్ జరుగుతాయి అన్నమాట. అక్కడి నుంచి ఈ పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్ నుంచి సెక్రెట్ అవుతాయి ఇంటూ డీసీటీలోకి వెళ్తాయి అన్నమాట. సో మోస్ట్లీ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ విచ్ ఈజ్ ఆల్సో సరౌండెడ్ బై ద పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే క్యాపిలరీస్ ఉంటాయి కదమ్మా, ఈ క్యాపిలరీస్ నుంచి ఇవన్నీ రిలీజ్ అవుతాయి. అర్థమవుతుందంటే మనకి యూస్ఫుల్లీ మళ్ళీ తిరిగి రీఅబ్జార్ప్షన్ అనేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో జరిగిన తర్వాత మళ్ళీ అది హెన్లీ లూపు డీసీటీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంకేమన్నా కూడా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటే మళ్ళీ తిరిగి ఈ పెరిట్యూబ్యులర్ క్యాపిలరీస్ నుంచి డీసీటీలోనికి వెళ్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు వెళ్తాయి అంటే అక్కడ మనకి యూరిన్ యొక్క పీహెచ్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటెనెన్స్ జరగాలి. సో అలా జరగటం కోసమే ఇవేం చేస్తాయంటే సెక్రెట్ చేయబడతాయి అనమాట. కొన్ని వేస్ట్లు, సాల్ట్స్ అలాంటివన్నీ కూడా సెక్రెట్ చేయబడతాయి. అప్పుడు మనకి ఆ యూరిన్ యొక్క పీహెచ్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. సో ఈ బాక్స్ లాంటి దాంట్లో కూడా ఏదో ఇచ్చాడు చూద్దాం. ట్యూబ్యులర్ సెక్రేషన్, ఇట్ ఈస్ ద యాక్టివ్ సెక్రేషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ బై బ్లడ్ క్యాపిలరీ. సో ఈ ట్యూబ్యులర్ సెక్రేషన్ అనేది ఏమిటి, యాక్టివ్ సెక్రేషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ బై బ్లడ్ క్యాపిలరీస్. ఈ బ్లడ్ క్యాపిలరీస్ అంతా ఏమిటంటే ఈ ట్యూబ్యూల్స్కి అరౌండ్గా ఉంటాయన్నమాట, ఒక నెట్వర్క్ లాగా. ఇవన్నీ కూడా నెట్వర్క్ లాగా ఉంటాయి. ఈ క్యాపిలరీస్లో నుంచి మనకి అవసరమైనటువంటి అబ్జర్వ్ అవ్వటము, మనకి వేస్ట్లు అనేవి సెక్రెటింగ్ జరగటము అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏమో మనకి అబ్జార్ప్షన్ జరిగింది, సో ఇక్కడికి అది రీఅబ్జార్ప్షన్ అనేది జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి సెక్రేషన్, ఎక్కడి నుంచి ఎక్కడికి రీఅబ్జార్ప్షను, సో ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో నుంచి క్యాపిలరీస్కి. ఇక్కడేమో రిలీజింగ్ అంటే క్యాపిలరీస్లో నుంచి వేస్ట్ సాల్ట్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఈ హెన్లీన్ తర్వాత డీసీటీలోకి రిలీజ్ అవుతాయి. సో అట్లా రిలీజ్ అవ్వటాన్ని సెక్రేషన్ అని, అబ్జర్వ్ చేయడాన్ని అబ్జార్ప్షన్ అనేసి అంటారు. సో ఇట్ ఎన్ష్యూర్స్ రిమూవల్ ఆఫ్ ఆల్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బ్లడ్. సో యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, సాల్ట్స్, అయాన్స్, పొటాషియం, సోడియం, హైడ్రోజన్ అయాన్స్, దిస్ మెయింటెనెన్స్ ద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీహెచ్ ఆఫ్ యూరిన్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కడ ఏ ట్యూబ్యూల్లో ఈ సెక్రేషన్ ఏమేమి జరుగుతాయి, ఏవి రీఅబ్జార్ప్షన్ జరుగుతాయి, ఎందుకు సెక్రేషన్ ఇవి జరుగుతాయి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది కొంచెం కష్టంగా ఉన్న ఓపికగా చదవండి, చాలా అర్థం చేసుకుంటే చాలా ఈజీ, లేదంటే కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్స్ ఏమిటి అంటే, సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఒక సెల్ అనమాట. ఇప్పుడు మనకి ఎట్లాగైతే యాక్టివ్ సెల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అంటే మనకి నెఫ్రాన్ అని చెప్పేసి, నెఫ్రాన్ అని, న్యూరాన్ అని అనుకుంటాం కదా. సో దీంట్లో మనకి మెయిన్గా ఏం పార్ట్స్ ఉన్నాయి, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ ఉంది, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, హెన్రీ లూపు, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఉంది అని అనుకున్నాం. సో ఫస్ట్ దీన్ని ఏమంటారంటే గ్లోమిరులస్ అనేసి అంటారు. ఈ గ్లోమిరులస్ అంటే ఏమిటి, ఇది బంచ్ ఆఫ్ క్యాపిలరీస్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క రీనల్ ఆర్టరీ అనేది వచ్చి ఉంటుంది. ఈ రీనల్ ఆర్టరీ అనేది రెండుగా, సో ఎఫరెంట్ ఒకటేమో ఇన్సైడ్ వెళ్ళేది, ఒకటి అవుట్ సైడ్గా డివైడ్ అవుతుంది. ఇన్సైడ్ వెళ్ళే దగ్గర మనకి ఈ బ్లడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టరేషన్ జరిగిపోయిన తర్వాత ఈ ఎఫరెంట్లోకి వెళ్తూ ఇక్కడ మళ్ళీ మనకేమో ది మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ ద్వారా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇంకా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఈ రీఅబ్జార్ప్షన్ చేసుకున్నది ఎక్కడికి రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది, ఇక్కడ యూరిన్లో ఉన్నటువంటి కొన్ని మెటీరియల్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే బ్లడ్లోకి వెళ్తాయి, క్యాపిలరీస్లోకి, నెట్వర్క్లోకి వెళ్తాయి. సో అక్కడికి వచ్చిన తర్వాత హెన్రీ లూపు డీసీటీలోకి వచ్చేటప్పటికి సెక్రేషన్ జరుగుతుంది. సో ఇక్కడ సెక్రేషన్ ఎందుకు జరుగుతుంది అంటే పీహెచ్ని, యూరిన్ యొక్క పీహెచ్ని మెయింటెనెన్స్ చేసుకోవటం కోసము అని చెప్తున్నారు. సో తర్వాత వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ సెక్రెట్స్ ఇంటూ డీసీటీ. సో ఇక్కడ ఆల్రెడీ మనకి క్లియర్గా ఇచ్చేస్తారు కదా ఏ సబ్స్టెన్సెస్ అనేవి డీసీటీలోకి వస్తాయంటే, మన ఈ టాపిక్ ఇది చూసుకుంటే మనకి దాని క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 years ద నెంబర్ ఆఫ్ ఫంక్షనింగ్ నెఫ్రాన్స్ usually decreases by about 10% in every 10 years. సో 40 years వచ్చిన తర్వాత డైట్లో కానీ
చాలా పర్సన్ అనేది బాడీకి చాలా కేర్ తీసుకోవాలన్నమాట. చిన్నప్పుడు ఏదేదో తినేస్తారు 30-20 ఇయర్స్లో ఉన్నప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ని కానీ అన్నిటిని కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళే ఈ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ అంటే ఇప్పుడైతే జరుగుతున్న కెమికల్ వల్ల చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి కిడ్నీ డిసీజెస్. కానీ ఓల్డెన్ డేస్లో అయితే మనకి ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉన్నప్పుడు ఎక్కువగా కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఈవెన్ 20 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా కిడ్నీ డిసీజెస్తో చనిపోవటం మనం చూస్తూ ఉన్నాము. సో అదేంటంటే మనకి జరిగేటటువంటి పొల్యూషన్ కానివ్వండి, సరైన ప్రాపర్ ఫుడ్ అనేది హెల్తీగా లేకపోవటం, వాటర్లో ఉన్న కంటామినేషన్స్, సో ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా, సో ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం, వాటర్ తక్కువగా తాగటం, టెన్షన్స్, తర్వాత ఎక్కువ కంప్యూటర్స్, టీవీల ముందు రేడియేషన్స్, ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే జనరల్గా ఏమవుతుందంటే 40 ఇయర్స్ వచ్చిన తర్వాత కొంచెం మనకి కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. తర్వాత ఇక్కడ మనకి 4th ప్రాసెస్ ఉంది, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. అంటే ఫైనల్గా మనకి ఈ బయటికి రిలీజ్ అయ్యేటటువంటి హైపర్టోనిక్ యూరిన్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. 75% ఆఫ్ వాటర్ కంటెంట్ ఆఫ్ నెఫ్రిక్ ఫిల్ట్రేట్ ఈజ్ రీఅబ్జర్వ్డ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. 10% of waste passes out filtrate through osmosis in the area of loop of Henle. Further concentration of urine takes place in the area of collecting tubules in the presence of హార్మోన్ కాల్డ్ వాసోప్రెసిన్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒకసారి బ్లడ్లోకి వచ్చి ఫిల్టరేట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ ప్రైమరీ యూరిన్ అనేసి అంటాం కదా, మనము ఆ యూరిన్ కూడా ప్రైమరీ యూరిన్ అనేసి అంటాము, ఇది ఈక్వల్ టు ద బ్లడ్. అలాంటిది ఇది పాస్ అయ్యేటప్పుడు ప్రాక్సిమల్ నుంచి హెన్లీ డిస్టల్లోకి వెళ్ళేటప్పుడు చాలా 2-3 సార్లు మళ్ళీ తిరిగి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగి మనకి అసలు మన బాడీకి ఇది టాక్సిక్ అనుకున్న మెటీరియల్ మాత్రమే ఫైనల్ యూరిన్లోకి వచ్చి చేరుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ జరగటానికి మెయిన్గా హార్మోన్ అనేది మెయిన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి హార్మోనల్లే అనమాట మన బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ వాసోప్రెసిన్ అనేటువంటి ఒక హార్మోన్ కంట్రోల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ద హార్మోన్స్ ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, బాగా నోటెడ్ అయిపోవాలి. వాసోప్రెసిన్. సో విచ్ హార్మోన్ అనేది మన కిడ్నీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనగానే, కిడ్నీ అనగానే మనకి హార్మోన్ మైండ్లోకి రావాలి, వాసోప్రెసిన్. సో ద హార్మోన్ ఈజ్ సెక్రెటెడ్ ఓన్లీ when concentrated urine is to be passed out. The hormone is secreted only when concentrated urine is to be passed out. Think, why is it not secreted when a person drinks a lot of water? Absence of vasopressin hormone produces dilute urine. So hormone action maintain osmotic concentration of body fluids. Deficiency of vasopressin causes excessive repeated dilute urination called diabetic insipidus. సో ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ డ్రింక్ చేయంగానే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. ఒక్కసారి మనకి యూరిన్ అనేది ఫుల్గా మన తయారైపోతుంది కదా, 2 లీటర్స్ తయారైపోయి మన గాల్ బ్లాడర్ ఫిల్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఫిల్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ రిలీజింగ్లో ఏదైనా ఇంబ్యాలెన్సెస్ జరిగితే మనకేమవుతుందంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మన ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరినేషన్ అనేది జరుగుతుంటుంది. మన ఊరికూరిగా కొంతమంది చూస్తే కొంచెం 10 నిమిషాలకు వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి అర్జెంట్ అనమాట. సో వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సో అలాంటివంతా కూడా కారణం ఏంటంటే ఈ హార్మోన్లో వచ్చే ఇంబ్యాలెన్సెస్. ఒకవేళ ఇది ఒక హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇట్లా వచ్చేటటువంటి ఆ డిసీజ్ని మనము డయాబెటిస్ ఇన్సిపిడిస్ అనేసి అంటారనమాట. సో అది. సో వై మోర్ యూరిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ వింటర్? more urine. What happen if reabsorption of water does not takes place? సో ఎక్కువ వింటర్లోనే ఎందుకు మనం యూరినేషన్కి వెళ్తామంటే మనకి స్వెట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత బయట ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కూడా మన బాడీలో వాటర్ అనేది కూడా ఏమంటే అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఎక్సెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అదే స్వెట్ ద్వారా వెళ్ళిపోయింది అనుకోండి, కొంత మనకి తగ్గుతుంది కదా. సో అంటే అందువల్ల మనకు ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషను, స్వెట్టింగ్ రాకపోవడం, ఇలాంటివంతా కూడా మనకి వింటర్లో మనకి ఎక్కువ యూరినేషన్ అనేది మనం
మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట. రీఅబ్జార్ప్షన్ అనేది జరగకపోతే మన బాడీలో చాలా వరకు బ్యాలెన్స్ ఉండాలి కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా జరగడం కోసమే రీఅబ్జార్ప్షన్ అనేది జరగాలి. తర్వాత ఇప్పుడు మనము కేవలము మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషను ఈ యొక్క సెల్యులార్ లెవెల్లో, అంటే కిడ్నీ యొక్క సెల్యులార్ లెవెల్ ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. తర్వాత మనకి అక్కడ తయారైనటువంటి ఆ యూరిన్ ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా ఎక్కడికి వచ్చి చేరుతుంది, మనకి కిడ్నీలో నుంచి యురేటర్స్కి వెళ్తుంది అనమాట. సో దెర్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ విజిల్ నారో distensible and muscular tubules of 30 centimeters length. Each ureter arises from hilus of the kidney. It moves downward and obliquely opens into the urinary bladder. So ureter carries urine from the kidney to the urinary bladder. So the movement of urine in the ureter is through peristalsis. సో మనకి ఒకసారి యూరిన్ అనేది ఈ కిడ్నీలో ఫార్మేషన్ జరిగిన తర్వాత, సో ఇక్కడ నుంచి మనకి చూసారా, దీన్ని మనం ఏమంటారంటే లెఫ్ట్ యురేటర్ అని, రైట్ యురేటర్ అనేసి అంటారు. సో ఈ యురేటర్లోనికి వచ్చి చేరుతుంది, అక్కడి నుంచి గాల్ బ్లాడర్లోకి వెళ్తుంది అనమాట. సో ఈ యురేటర్ అనేది గాల్ బ్లాడర్లోకి ఓపెన్ అవుతుంది. సో మొత్తము ఇది ఒకసారి మనకి ఫిల్ అయిపోయినప్పుడు మనకి ఈ సెన్సేషన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత యూరినరీ బ్లాడర్. సో ఇట్ ఈస్ ఏ median pear-shaped and distensible sac that occurs in the pelvic part of the abdomen. It stores urine brought by 2 ureters. The storage capacity of urinary bladder 300 to 800 ml. సో 300 నుంచి 800 mlని ఇది స్టోర్ చేసుకునే కెపాసిటీని యూరినరీ బ్లాడర్ కలిగి ఉంటుంది. యురేత్రా, ఇట్ ఈస్ ఏ ట్యూబ్ దట్ టేక్స్ యూరిన్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ టు అవుట్ సైడ్. యూరినరీ బ్లాడర్ నుంచి మనకి ఫిల్ అయిపోయిన తర్వాత ఇది అవుట్ సైడ్ తీసుకురావడానికి దేని ద్వారా వస్తుందంటే యురేత్రా. ద ఓపెనింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఇంటూ యురేత్రా ఈజ్ గార్డెడ్ బై ఏ రింగ్ ఆఫ్ మజిల్స్ ఆర్ స్ప్లింటర్స్. Urethra is 4 centimeters long in female, 20 centimeters long in males, called vestibule. సో మేల్స్లో అయితే 20 సెంటీమీటర్స్ ఉంటుంది, లేడీస్లో అయితే ఫిమేల్స్లో అయితే 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ద మేల్స్లో ఈ 20 సెంటీమీటర్స్ ఉండదని వెస్టిబ్యులే అంటారు. ఇట్స్ ఓపెనింగ్ ఈజ్ సెపరేట్ ఇన్ ఫిమేల్స్ బట్ ఇట్ ఈస్ ఇన్ కామన్ విత్ ద రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ మేల్స్. సో యూరినోజెనిటల్ డక్ట్ అని మేల్స్లో అంటారు. తర్వాత ఇది మనకి ఇంతవరకు మనకి యూరిన్ ఫార్మేషను, ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్, ఎట్లా మనకి యూరిన్ అనేది పాసేజ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. సో మనకి ఇంకా ఈ తర్వాత ఏ టాపిక్ ఉంది, చాలా ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్, బాయ్.